ఆ ప్రకారంగా ఎవరికి దోచినట్లు వారు ఉపదేశించిన పిదప దుర్యోధనుడు మరికొంతసేపు ఆ వ్యవహారం పర్యాలోచించి చిట్ట చివరికి ఈ తీరులో తన మనసులో ఉన్నది వెల్లడించాడు. సింహబలుడు, శల్యుడు, భీమసేనుడు, బలదేవుడు సమాన శక్తి సంపన్నులు. వీరొకరినొకరు ఓడించి ప్రపంచంలో తమ పరాక్రమోద్ధతి ప్రకటించుకొనవలెనని సదా ఉత్సాహంతో ఉంటారు. మరి లోకంలో వీరిని ఎదుర్కోగల వీరాగ్రేసరులు ఎవ్వరూ లేరు. వీరిలో వీరే ఎప్పటికైనా ఒకరొకరిని జయించగలరు. ఇందువలన భీమసేనుడొక్కడే ఆ కీచకుని సంహరించి ఉండవలెను. ఆ శూరుడు వలచి అభిలషించిన సుందరి ద్రుపద రాజకుమారి కావలెను. అర్ధరాత్రి వేళ గంధర్వులమిషతో అనిలసూనుడు అసహాయసూరుడై ఉపకీచకులతో పాటు ఏకకాలంలో ఆ సింహబలుని నిర్మూలించి ఉండవలెను. అంతేగాని తదితర మానవ మాతృలు ఎవ్వరికి ఇది సాధ్యము కాదు. అదిన్నీగాక పితామహులు భీష్మాచార్యులు ఉపదేశించిన శుభలక్షణాలు ఆ విరాట దేశంలో కోకొల్లలుగా కానవస్తున్నవని చారులు కొందరు ఎరిగిస్తున్నారు. పాండవులు ఒకవేళ ప్రచ్ఛన్న రూపాలతో ఆ మత్స్యరాజ్యంలో నివసిస్తున్నారేమో. మనకతడు బద్ధశత్రువై అప్పుడప్పుడు అలజడి కలిగిస్తున్నాడు కదా. కనుక ఇప్పుడు అకస్మాత్తుగా దండెత్తిపోయి ఆ విరాటుని గోధనం స్వాధీనం చేసుకున్నంతలోనే ధర్మతనయుడు సహోదర సహితుడై మనలను ఎదిరించి పోరాడగలడు. అప్పుడు అజ్ఞాతవాసానికి అంతరాయం కలిగినదని వెల్లడించి వెనువెంటనే ఇంకొక మారు అరణ్యవాసం ప్రారంభించవలసినదని అనుశాసించవచ్చును. అందువల్ల చతుస్సముద్ర వేలావలయితమైన భూస్థలిలో తిరిగి ఇంకొక మారు ఏకఛత్రాధిపత్యంతో ప్రజాపరిపాలనం కొనసాగించవచ్చును. ఒకవేళ పాండుకుమారులు ఆ విరాట రాజధానిలో లేకపోయిన ఎడల మత్స్యపతి గోసమూహాలతో పాటు ధన సంపత్తి సమస్తము కొల్లగొట్టవచ్చును. అది మనకు అధిక లాభమై పరిణమించగలదు. ఎన్నెన్ని విధాల ఆలోచించినా ఇప్పటికీ నాకు ఇదే ముఖ్య కర్తవ్యమని స్ఫురిస్తున్నది. మీరందరూ దీనికి అనుమతించిన ఎడల సత్వరమే సముచిత ససైన్య సన్నాహాలు ఆరంభించవలసినది. త్రిగర్త దేశాధిపతి సుశర్మ దుర్యోధనుని ప్రసంగం విని మిక్కిలి ఆనందించి మున్ముందుగా కర్ణదుశ్శాసనులతో సంప్రదించి వారి అనుమతి స్వీకరించి దుర్యోధన మహీపతి అహంకారావేశంతో స్వాభిప్రాయం వెల్లడించాడు. మహారాజా, కేకేయ సాల్వదేశాధీశులతో కలిసి సింహబలుడు ఒకప్పుడు ఆహవరంగంలో నన్ను నిర్జించాడు. గంధర్వులు అతనిని సంహరించినందువలన నా పగ తీరలేదే అని ఎంతైనా విచారిస్తున్నాను. అదిన్నీగాక విరాట భూపతి నా ప్రజల విరోధి. నన్ను అతనితో పోరాడనిచ్చిన ఎడల గర్వావేశం నిర్మూలించి రాజ్యము కొల్లగొట్టి అపార ధనరాశి నీకు అర్పించగలను. అంతేకాదు అతని పశు సంపత్తి స్వాధీనం చేసుకొని పాండుతనూజుల ఉనికి పసిగట్టి సత్వరమే నీకు ఎరిగించగలను. ఈ కృత్య నిర్వహణకు అన్ని విధాలా నేనే తగినవాడనని విన్నవించుకుంటున్నాను. అంతలోనే కర్ణుడందుకున్నాడు. త్రిగర్తేశ్వరుని ప్రసంగం సర్వదా సముచితమే. మనమిక కౌరవకులేశ్వరుని ఆనతిని అనుసరించి నడుచుకోవలసి ఉన్నది అని దుర్యోధనుని వైపు ఒక్కసారిగా చూశాడు. గాంధారీ జ్యేష్ఠ నందనుడు అంతటా దుశ్శాసనునిపై దృష్టి నిలిపి కురువృద్ధుల అనుమతితో శీఘ్రమే సైన్య సన్నాహం జరిపించవలసినది. ముందుగా స్వకీయ సైన్యాలతో సుశర్మ ఆ మత్స్యపతి గోధనం అపహరించి విక్రమావేశంతో విజృంభించి పోరాడగలడు. త్రిగర్తాధిపతి దండెత్తిపోయిన మరునాడు మనమందరము చతురంగ సైన్యాలతో వేరొక వైపున ముట్టడించి పశు సంపద అపహరించి విరాటునితో పోరాడగలను అని ఆదేశించాడు. అది విని సుశర్మ ఫాలతలిపై అంజలి ఘటించి ప్రభు, తమ ఆనతి శిరసావహిస్తున్నాను అని విన్నవించాడు. అంతలోనే తిరిగి దుర్యోధనుడు ఆజ్ఞాపించాడు. సుశర్మ బహుళాష్టమి నాడు మహోత్సాహంతో విరాటుని గోసమూహం స్వాయత్తం చేసుకోగలడు. నవమి నాడు కౌరవ వాహినితో కదిలిపోయి వేరొక వైపున మనమందరము విరాటుని గోధనం చేజిక్కించుకోగలము.
ఇక మీరందరూ శీఘ్రమే సమరసన్నాహాలు ఆరంభించవలసినది అని అన్నాడు దుర్యోధనుడు. సుశర్మాదులు అది విని పరమోత్సాహంతో జైత్రయాత్రా ప్రయత్నాలు ఆరంభించారు. అప్పటికప్పుడే పాండవుల అజ్ఞాతవాసం ముగిసింది. కానీ ధార్తరాష్ట్రులలో అది గుర్తించిన వారు ఎవ్వరూ లేరు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.